దేవాతి దేవునికి, అదే రీతిగా స్థానిక సంఘ కాపరి గురువర్యులు తండ్రులు రెవరెండ్ డాక్టర్ వేమవరపు గురుప్రసాదరావు అయ్య గారికి, అలాగే రెవరెండ్ డాక్టర్ శ్యామలమ్మ గారికి మా సంఘ పక్షాన కుటుంబ పక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే బ్రాహ్మణపల్లి తెలుగు బ్యాప్టిస్ట్ దేవాలయము సంఘ కాపరమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా మిత్రులు మరి దేవానందయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఎప్పుడు అవకాశం ఉన్నా మరి మేమున్నామండి, ఇబ్బంది ఏమి లేదు, ఎంత దూరం అయినా మన సంఘాలకు వస్తామని. మరి వాళ్ళు బిజీ షెడ్యూల్, ఏ రోజు కూడా ఖాళీగా ఉండరు. ఈరోజు ఇద్దరు ముగ్గురు అడిగినా కూడా మరి చర్చి ప్రతిష్ట ఖచ్చితంగా రావాల్సిందంటే వారు అవకాశం ఇచ్చారు, వారికి వందనాలు. అలాగే స్థానిక పెద్దలకి, స్త్రీలకి, యవనస్తులకు, చిన్న బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ 11వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతయు కూడా మమ్ములను నీ సజీవ రెక్కల నీడ క్రింద భద్రపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో 2వ వర్తమానంగా మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు, చర్చి వార్షికోత్సవ కార్యక్రమములో నీ మాటలు మా ద్వారాగా వినిపించి నీ ఆత్మీయతను పరిశుద్ధపరిచి సంఘాన్ని నూరంతలుగా ఆశీర్వదింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 2015వ సంవత్సరంలో మరి ఈ రోజున చర్చి ప్రతిష్ఠ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. దాదాపు అప్పుడు ఏటీబీసీ ప్రతినిధులు, మన సంస్థ అధినేతలు ఆ సమయంలో ఈ చర్చి ఓపెనింగ్ కార్యక్రమాన్ని జరిగించారు. చాలా సందడిగా జరిగింది. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళయింది. 2014 24వ తారీఖున మాకు పెళ్ళయింది. 25వ సంవత్సరంలో ఈ చర్చి డెడికేషన్. అంతకుముందు నుంచి చాలా ఆత్మీయతలో సంఘము బలపడింది. ఈ సంఘము మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటా ఉన్నప్పుడు అప్పుడు ఇంతగా లేదు. ఎలా ఉందయ్యా అంటే ఏదో ఒక నామకి వాస్తవంగా పాస్టర్ గారు వచ్చి పోతున్నట్లుగా ఎంత దెబ్బలతో కూడిన ప్రాంతం. మేము ఇక్కడ ఆడుకున్నాం. ఆ సమయంలో మరి పాస్టర్ గారు అంటే నేను ఇంటల్లును కాబట్టి ఏం చెప్పినా అల్లుడేగా చెప్పింది అనే మాటకు వస్తుంది కదండి. వేరే కొత్త వాళ్ళు చెబితే బాగుండు, కానీ కొన్ని వాస్తవాలు మేము చెప్పక తప్పదు. అందులో ఒకటి ఏమిటంటే, నేను అలాగే స్టోను భార్య అనూష, అలాగే ఇప్పుడున్న వెస్లీ పాస్టర్ గారి భార్య శృతి, ముగ్గురు పరాయి వాళ్ళమే. వాళ్ళకేమి బంధుత్వాలు కలిగినవి కావు, కానీ పరాయి వాళ్ళమైనప్పటికీ మేము వారి ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి వారు మమ్మల్ని ఒక బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అల్లుడని కాదులే కానీ, లేకపోతే వాళ్ళు కోడళ్ళని కాదులే కానీ, మాలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా బిడ్డలుగానే భావించి మా పొరపాట్లు వేలెత్తి చూపక మమ్మల్ని బిడ్డలుగా భావించి చెప్పేవాళ్ళు. మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మరి సంఘాన్ని ఎంత బాగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి, కదండి. ఎందుకంటే సంఘము వాళ్ళ జీవితంలో, భార్యాభర్తల జీవితంలో వాళ్ళ మొట్టమొదటి ప్రయాస భోజనం కాదు. వాళ్ళ యొక్క పిల్లల యొక్క గురించి వాళ్ళకి ఏమన్నా ఇద్దామా, ఏదైనా చేద్దామా అనేది కాదు, లేదా వాళ్ళు ఏదైనా సంపాదించుకొని వెనకేసుకుందామా అనేది కూడా కాదు. వాళ్ళకి ముందు సంఘం. ఎంతలా అంటే ఒక పక్క కుమారులు పెళ్లి జరుగుతూ ఉంది, మరో పక్క సంఘంలో కార్యక్రమం చేయాల్సి వచ్చిన రోజులో కూడా ఇది వదిలిపెట్టేసి ఆ కార్యక్రమాలు చూస్తూ ఉండేవాళ్ళు. అంటే అంతగా
సంఘాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు. మీరు కూడా చాలామంది సంఘ పాస్టర్ గారికి బాగా విలువిచ్చి వారిని ప్రేమతో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది మరి వాళ్ళ జీవితాలకే వదిలేస్తూ ఉన్నాం. సంఘ కాపరికి మనం మొదటి ప్రయాస ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మందిరానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామో సంఘ కాపరికి కూడా అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రోజుల్లో 2025వ సంవత్సరంలో చాలామంది భుజాన వేసుకొని చేశారు. ఈ రోజున కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. లేరంటే కొంతమంది ఏమో కాలము ప్రభు పిలిస్తే వెళ్ళారు, కొంతమంది ఏమో కొన్ని పరిస్థితుల కారణంగా మన మధ్యలో వారు లేరు. అయితే ఈరోజు చర్చి వార్షికోత్సవ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. అభిషేక్ పాస్టర్ గారు చెప్పినవి కాకుండా మరికొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రియమైన వారలారా, సంఘము ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఎందుకు చేర్చుకుని ఉన్నారు? ఏమా, ఇప్పుడు పాటలు పాడారు, తర్వాత వాక్యాలు చదివారు, తర్వాత ఎన్నో చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరంతా? ఈరోజు చర్చి పెట్టడం గల కారణం ఏంటి? బుధవారం సంఘారాధన రాత్రి, అవునా? సంఘారాధన రాత్రి జరుగుద్ది. తర్వాత బుధవారం ఏదైనా కుటుంబ ప్రార్థనలు అయితే కుటుంబాల దగ్గర జరుగుతాయి, వివాహాలు అయితే వివాహాల దగ్గర జరుగుతాయి. ఇప్పుడు ప్రత్యేకంగా బయట వర్షం పడుతున్నా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? చర్చి మందిర ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట పండుగ. ఏమండి? ఆలయ ప్రతిష్ట పండుగ. మనకి క్రిస్మస్ పండుగ ఎలాగో, ఈస్టర్ పండుగ ఎలాగో, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉగాది పండుగ చేస్తారు, సంక్రాంతి పండుగ చేస్తారు, దసరా పండుగ చేస్తారు, అన్ని పండుగలు చేస్తారు. కానీ ఆలయ ప్రతిష్ట పండుగ అనేది చాలా తక్కువ. కానీ మీ సంఘంలో జరగటం అంటే మేము కూడా మీలో ఒక పాత్రలు కాబట్టి, ఒక పాత్రలం కాబట్టి మన చర్చి ప్రతిష్ట పండుగ చాలా చక్కగా మరి జరిగించుకోవటం ఎన్ని ఆటంకాలు ఉన్నా మంచిది. అయితే మందిరాలకు వచ్చేటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనం నేర్చుకుందాం ప్రియులారా. 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో సంఘాన్ని గురించి ఒక మాట పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ చర్చి వార్షికోత్సవ కార్యక్రమంలో ఇక్కడ మనమందరం కూడా ఉన్నాం ప్రియులారా. అందులో సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారి ద్వారాగా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చెప్పకూడదు, గట్టికోసారి చెప్పకూడదు. ఇక్కడ పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఒక పత్రిక రాస్తూ మొట్టమొదటి మాట సంఘాల గురించి రాస్తూ ఉన్నటువంటి మాట ఏమంటున్నాడంటే, కొరింథీలో ఉన్నది ఒక సంఘం, ఆ సంఘానికి ఆయన పేరు పెట్టాడు దేవుని సంఘముగా ఉన్నది. ఈరోజు పిన్నెల్లి గ్రామంలో ఒక సంఘం ఉంది. ఒక సంఘం ఏమన్నదా? అన్ని సంఘాలు ఉన్నాయా? చెప్పండి. ఒక సంఘం ఏమన్నదా? అన్ని సంఘాలు ఉన్నాయా? ఎందుకున్నాయి? నా పలుకుబడి ఉంది, నేను పెట్టాను. అంతేకాక నా బలగం ఉంది, నేను పెట్టాను. నువ్వెవడా చెప్పడానికి? కొరింథీలో ఒకే ఒక సంఘం ఉందండి. ఆ సంఘం దేవుని సంఘం. ఇంకా అంటున్నాడు ఆ సంఘాన్ని, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సంఘం. ఈరోజు సంఘం శుభ్రం కడుగుతున్నారు, చుట్టుపక్కల పరిసరాలన్నీ బాగు చేస్తూ ఉన్నారు. చర్చి కార్తంటే రేకులు తీసి స్లాబ్ వేస్తారు. మాకు కూడా అయ్యా మరి దాచిపల్లి చర్చి కట్టుకుంటున్నామని అంటే ఇందాక చెప్పా పాస్టర్ గారికి, సంఘమే మొదట, ఆయన తర్వాత కుటుంబం పాస్టర్ గారికి. సంగతి పాస్టర్ గారిని పెద్దలు మేము వచ్చి అడిగినప్పుడు, రండయ్య సంఘానికి అడగండి సహాయం చేస్తారని చెప్పారు. మాకు దాదాపు 33,000 రూపాయలు మీ సంఘం నుంచి మాకు అందాయి. ఎంత?
33,000 రూపాయలు మీ సంఘం నుంచి మా చర్చికి కట్టుబడి చేసుకుంటా ఉన్నప్పుడు మరి మీరు మాకు దాతృత్వాన్ని కలిగించారు. అలాగూ మేము పనిచేస్తూ ఉన్న సంఘానికి మీ సంఘం ద్వారా మాకు కొంత సహాయము అందింది. ఇంకా మరికొంతమంది సంఘం చేయవలసి ఉంది, వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు మాకు అందజేస్తారు. అయితే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సంఘము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడింది. ఏ సంఘము? కొరింథీ సంఘము. ఈరోజు మన సంఘానికి ఏ పేరు ఉంది? పరిశుద్ధపరచబడిన సంఘముగా ఉందా? లేకపోతే దేవుని చేత పరిశుద్ధపరచబడిన సంఘముగా పిలువబడిందా? లేకపోతే నామకి వాస్తవంగా పేరుకి కులానికే ఒక సంఘం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు పోయేస్తాం, పెళ్ళైనప్పుడు వస్తాం, చావైనప్పుడు వస్తాం, అవసరం ఉన్నప్పుడు వస్తాం, తక్కినప్పుడు మా ఇష్టం వచ్చిన కొలది మేము పోతాం. అలాగూ పోయేవారికి సంఘము పరిశుద్ధపరచబడిన సంఘం అంటారా? లేకపోతే ఇష్టమైన త్రోవకు తొలిగే సంఘం అంటారా? అలాగూ ఉన్నప్పుడు పేరుకే పరిశుద్ధత అని పెట్టబడిన మనము ఎలాగూ పిలువబడుతుంది సంఘము? అందుకనే పౌలు గారు చెప్పాడు, సంఘానికి పరిశుద్ధపరచబడిన సంఘము అని పిలిచాడు. కానీ 1వ అధ్యాయంలో నా పేరుంది, 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ సంఘము మనుషులు నమ్ముకున్నది, 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇల్లు నమ్ముకున్నది, 5వ అధ్యాయంకి వచ్చేసరికి పాపము జారత్వాన్ని నమ్ముకున్నది ఆ సంఘం. రాను సంఘములో మంచి క్వాలిఫికేషన్స్ లేకుండా పోయినాయి. పౌలు గారు 2వ అధ్యాయం 3వ అధ్యాయం చెప్పుకుంటా వచ్చి సంఘము వీటికి లోనైనది అని చెప్తాడు. ఈరోజు ఆలయ ప్రతిష్ట ఆరాధన జరిగించుకుంటున్న రోజులో 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది సంఘం, లేదా మా చిన్ననాటి నుంచి ఎలా ఉంది సంఘం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజుల్లో అందరూ ప్రేమను కలిగి జీవించారు, ఈ రోజుల్లో ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో దాతృత్వాన్ని కలిగి జీవించారు, ఈ రోజుల్లో దాతృత్వం అనేదే లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఐక్యత కలిగి జీవించారు, ఈ రోజుల్లో ఐక్యత అనే మాట సంఘంలో లేకుండా పోయింది. అందువల్ల ఆనాటి ఉన్న సంఘానికి పరిశుద్ధ సంఘము అని పెట్టబడింది. ఈరోజు ఈనాటికి పరిశుద్ధ సంఘము అని లేకపోతే మనం ఏం చేయాలి? ఈరోజైనా పరిశుద్ధపరచబడిన సంఘముగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో అంటాడు, 20వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, క్రీస్తు యేసు రక్తము ద్వారా చేత ఈ సంఘము కట్టబడింది కనుక అది పరిశుద్ధపరచబడిన సంఘముగా ఉండాలి అని అంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అందుకనే సంఘము పరిశుద్ధపరచబడింది దేవుని రక్తము చేత. అలాగే మనము కూడా పరిశుద్ధపరచబడిన వారమై జీవించాలి, అంతేగాని అపరిశుద్ధులుగా జీవించకూడదు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రతిష్ఠ వార్షికోత్సవం. తర్వాత రెండవది చెప్పి నేను ముగిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 382వ నెంబర్ పేజీ. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మరి 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన
యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోండి అన్నాడు. అంటే దేవాలయమును ప్రతిష్ఠ చేశారు, బాగానే ఉంది, ఆరాధన చేస్తున్నారు, బాగానే ఉంది. 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అందులోకి కొన్ని నిషిద్ధమైనవి వస్తాయి, అపరిశుద్ధమైనవి వస్తాయి. దేహంలోకి ఎలాగ వస్తాయో, పొద్దున్నే స్నానం చేసి సాయంత్రం కల్లా మళ్ళీ ఎలాగో మట్టి వాసన ఎలాగ వస్తాయో, ఇంట్లో పొద్దున ఓడవగానే మళ్ళా సాయంత్రం పూట ఊడ్చే టైం కల్లా ఎలాగూ మరలా అపరిశుద్ధమవుతుందో గృహం కూడా, అలాగే ఉదయం మొహం కడుక్కొని మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఎలాగూ నోరు వాసన వస్తుందో, అలాగే దేవాలయంలో కూడా కొన్ని నిషిద్ధమైనవి వస్తూ ఉంటాయి అంట. ఏంటవి నిషిద్ధమైనవి? ఆచార సాంప్రదాయాలు, తర్వాత కుల సాంప్రదాయాలు, మతపరమైనటువంటి సాంప్రదాయాలు, ఇవన్నీ తీసుకొని వచ్చి దేవాలయంలో ఆరాధన చేయాల్సింది, ప్రార్థన చేయాల్సింది పక్కన పెట్టేసి వేరే వేరే ఇతరమైనవి తీసుకొని వస్తూ ఉంటారు. అందుకే హిజ్కియా గారు చెప్పాడు, ముందు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత నిషిద్ధమైన వాటన్నిటిని కూడా తీసివేయాలంట. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటాం. కొన్ని జీవితాలు, నా జీవితం దేవునికి అంకితం అంటారు. ఏమంటారు? నా జీవితం దేవునికే అంకితం అంటారు. కానీ అది అంకితమా? ఒక ఆయన పాట పాడతాడు, ఏ పాట? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, చివరికి యేసులో ఉంటారండి? ఉంటారా? అసలు ఉండనే ఉండరు. మాటకి పాటకి చేతలకే కానీ హృదయానికి జీవితానికి అది అగోచరం. అందుకే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము, ఇందాక పాస్టర్ గారు మొదటి వర్తమానం చెప్పేటప్పుడు, మొదట మన జీవితం ఎలా ఉండాలి? 30 దంతులుగా ఉండాలి, తర్వాత 60 దంతులుగా ఉండాలి, తర్వాత 100 అంతలుగా. దాన్ని మనకు అర్థం కావడం కోసం గిలకల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు, తర్వాత ఈదలేనంత లోతు. ఎంత? ఈదలేనంత లోతు. మనోళ్ళు బాప్తిసం తీసుకున్న సంవత్సరం దాకా 100 రెట్లు బాగుంటారు. అక్కడి నుంచి 1కి పోరు. ఎక్కడికి వస్తారు? 99, 97, 90, 80, 70, 60, 30, చివరికి 1కి వచ్చి అసలు దేవుడే లేడు, పాస్టర్ గారే లేడు, మాకు వద్దా అంటారు. అది మన జీవితం. ఎందుకంటే మన జీవితాలు ప్రతిష్ఠ చేస్తారులే కానీ దేవుని కాదు, మందిరానికి చేస్తారు, దేవునికి చేయరు. అందుకనే అక్కడ నిషిద్ధమైన వాటిని తీసివేసుకోవాలి. అది మన జీవితం అయినా సరే, ఏమండి, మన హృదయంలో ఆలోచన అయినా సరే, ఒక చెడు ఆలోచన వచ్చిందంటే దానికి మనము తీసివేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మనము ఉంచుకొని దానికి ఇంకొకటి తోడు చేసుకొని దానికి మరొకటి తోడు చేసుకొని చివరికి దేవునికే దూరం అవుతున్నామనే ఆలోచన లేకుండా పోతుంది నాటి ప్రజలకి. అందుకనే ప్రియమైన వాళ్ళరా, మందిరము ప్రతిష్ఠ చేసుకునేటువంటి సమయంలో, ఆరాధన చేసుకునేటువంటి ప్రతిష్ఠ వార్షికోత్సవంలో ఒకటి పరిశుద్ధమైన జీవితం జీవించాలి, మందిరం అయినా మనుషులైనా. రెండవది నిషిద్ధమైన వాటిని తీసివేయాలి. అది ఇల్లు అయినా, మా శరీరం అయినా, మందిరం అయినా, ఏదైనా కానీ. మూడవది చెప్పి, అంటే నేను రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. మూడవది, మందిరము ప్రతిష్ఠ ఆరాధన చేసుకునేటప్పుడు, అంటే ఆ ఆరాధన విషయంలో మందిరము, ఇందాక మీకు చెప్పాను, ఇచ్చే విషయంలో కూడా ఉండాలి. మాసిదోనియా సంఘం 2వ కొరింథీ పత్రిక, అది శ్రమలలో ఉన్నప్పటికీ 8వ అధ్యాయం 163వ నెంబర్ పేజీ, కొత్త నిబంధన పాఠ్య భాగములో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 163వ నెంబర్ పేజీలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించకూడదు. గట్టిగా ఒకసారి
మాసిదోనియా సంఘము కష్టాల్లో ఉన్నప్పటికీ, శ్రమలలో ఉన్నప్పటికీ, బాధలలో ఉన్నప్పటికీ అది దేవుణ్ణి బట్టి సంతోషించింది. నిరుపేదలైనను దాతృత్వాన్ని కలిగి ఇచ్చారు. మీరు ఎలా మాకు ఇచ్చారో ఆ తర్వాత వేరే వేరే సంఘాలకు ఎలా ఇచ్చారో, మాచవరం సంఘం అంటే నాకు తెలిసింది, పాస్టర్ గారు మాతో పంచుకున్నారు కాబట్టి మాచవరం సంఘ ప్రతిష్టప్పుడు కూడా మీరు విరివిగా ఇచ్చారు. అందుకు మీకు నిండా వందనాలు. పాస్టర్ గారికి కంటి ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా చాలామంది సహాయం చేశారు. గృహం కట్టుకునేటప్పుడు కూడా చాలామంది సహాయం చేశారు, నిండా వందనాలు. కానీ ఇంత సహాయం చేసే హృదయాలు, మందిరానికి సహాయం చేసే హృదయాలు కేవలం 2-3 మాటలలో తేలిపోతూ ఉన్నారు. ఈ సహాయం చేసినటువంటి హృదయాలు ఇలాగూ కొన్ని విషయాల్లో మాట్లాడుట వలన తొందరపాటు కలిగి ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఇది దేవుని గ్రంథమైన బైబిల్లో ఉందా లేదా, ఈ మాటలు మేము మాట్లాడొచ్చా, లేకపోతే ఈ కానుక మేము ఇవ్వాలా లేదా, లేకపోతే మేము పనిచేయాలా లేదా అనేటువంటిది ఆలోచన లేక ఇష్టానుసారంగా మాట్లాడి మీరు చేసిన సహాయము కొట్టివేయబడుతుంది దేవుని మందిరం. అందువల్ల పలసనైపోతున్నారు దేవుని యొక్క త్రాసులు. అర్థమవుతుంది కదండి. అందుకనే ప్రియమైన వాళ్ళరా, సంఘము ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమౌంట్ అయితే, డబ్బులైతే ఇస్తున్నారు, కానీ ప్రేమను ఇచ్చే విషయంలో అందిపుచ్చుకోవటం లేదు. ఐక్యత ఇచ్చే విషయంలో అందిపుచ్చుకోవటం లేదు. సహవాస విషయంలో ఇచ్చిపుచ్చుకోవటం లేదు. అందుకనే మొదట సంఘము ఈ 4 విషయాల్లోనే కట్టబడిందండి. పేతురు గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చదవండి అయ్యా మాస్టర్ గారు, చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘము 42వ వచనములో, సంఘములోకి చేర్చబడిన తర్వాత వీరు అపోస్తుల బోధ అంటే పాస్టర్ గారి యొక్క వాక్యము బోధనలో ఉన్నారే తప్ప వేరే వేరే చెడ్డ ఆలోచనలు, వేరే చెప్పే మాటల్లో వీళ్ళేరు. ఈరోజు పాస్టర్ గారు చెప్పే వాక్యంలో పెంచబడుతున్నారు, మంచిదేలే, కానీ దాన్ని ఆచరించే విషయంలో సంఘం లేదు. తర్వాత సహవాసంలో ఉన్నారు. సహవాసం అంటే ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటం సహవాసం అంటారా? ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆ ఇళ్ల మధ్య సహవాసం ఏది? 5 సంవత్సరాలు వీళ్ళు, 5 సంవత్సరాలు వాళ్ళు. ఇదేనా సంఘం? తప్పండి. ఇది మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే సంఘము పరిశుద్ధపరచబడినట్లే. తర్వాత 3వది, రొట్టె విరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ అయ్యా మేము సంఘం రొట్టె విరవాలి అని చెప్పేసి వస్తూ ఉన్నారులే, కానీ ఆ రొట్టె విరిచే క్రమంలో రొట్టె విరుస్తున్నారు, వెళ్తున్నారు. అది నేను విరిచాను, నేను దేవునికి శరీరాన్ని ధరించుకున్నాను, క్రీస్తు శిలువ శ్రమలలో పాలుభాగస్తున్నాను అనే మాటలు మర్చిపోతున్నారు. తర్వాత ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నది. ఆనాటి సంఘం ఆ 4 విషయాల్లో పునాదుల్లో ఉంది, విరివిగా కట్టబడింది. ఈ రోజున సంఘం ఎట్లా పడితే అట్లా, ఏం చేయబడితే అది, పాస్టర్ గారు చెప్పింది జరగదు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. అదేనా మనం మార్చుకోవాల్సింది? అందుకనే ఈ ప్రతిష్ట వార్షికోత్సవ సంఘములో ఆరాధనలో మనం 3 విషయాలు చెప్పాం. ఒకటి, పరిశుద్ధ పరచబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, నిశ్చితమైన వాటిని తీసుకునే విషయంలో తొందరపడాలి. మూడవది, సంఘము ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మన జీవితాలు దేవుని యొక్క కలువరి శిలువ రక్తములో కడగబడిన మన సంఘం పరిశుద్ధపరచబడి దేవునిలో ఐక్యమై మన జీవితాలు ఎల్లప్పుడూ పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికిని, అదే రీతిగా సంఘ కాపరి గారికి, కుటుంబానికి, సంఘమంతటికి, పెద్దలకు, స్త్రీలు, యవనస్తులు, చిన్న బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. ఆమేన్. దేవునికి స్తోత్రము. చక్కని మాటలు అందించిన దైవజనులు పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి మన ప్రియులు పెద్దలు దేవానన్న గారే ఒక పాట పాడాల్సిందిగా కోరుచున్నాం. వారు 2-3 సార్లు మన మధ్యకు వచ్చినప్పుడు పాట పాడడానికి అవకాశం లేకుండా పోయింది.
కాబట్టి ఈ సమయంలో వారికి పాట పాడుటకు అవకాశం ఇస్తున్న వారు పాడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కానుకలు కూడా సమర్పించుకుందాం. ఆ తర్వాత కుటుంబ కానుకలు ప్రత్యేక